అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలుగు రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ధృవతార నందమూరి తారక రామారావు సొంతంగా పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని స్థాపించాడు. అప్పట్లో దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం. ఈ విజయం అప్పట్లో జాతీయ పార్టీలకి కునుకు లేకుండా చేసిందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఒకప్పుడు తెలుగు రాజకీయాల్లో వెలిగిన నందమూరి కుటుంబం మధ్య విభేదాలు ప్రస్తుతం బహిరంగంగానే బహిర్గతం అవ్వటంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకి గురవుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన ఈ సంఘటనే ఆ కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. టీడీపీ వ్యవస్థాపక సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తాతకి నివాళులు అర్పించడానికి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకున్నారు. అప్పటికే ఘాట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ అభిమానులు జై ఎన్టీఆర్ అని నినాదం చేయటంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అయితే ఎన్టీఆర్ నివాళులు అర్పించిన అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలయ్య ఘాట్ వద్ద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులను ఆదేశించారు. దీంతో అక్కడున్న అనుచరులు వాటిని అక్కడి నుండి తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనస్తాపానికి గురైన ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణను, తెలుగుదేశం పార్టీ నాయకులని హెచ్చరిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక లేఖను లోతుగా చదివితే అందులో ఇలా ఉంది. అందరికీ నమస్కారం. తమ అభిమానుల కోసం తపన పడే నటుల్లో మన తారక్ అన్న ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కానీ ఆయన ప్రతి నిమిషం అవమానాలకు గురవుతుంటే ఆయన అభిమానులుగా మాకు గుండెల్లో నిప్పుల కొలిమి రగులుతోంది. అయినా సరే ఆయన గత నెలలో మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు కొద్దిగా సంయమనం పాటించండి అని ఇన్నాళ్ళు మేము అదే సంయమనంతో ఉన్నాం. కానీ ఇప్పుడు కుదరదు. దేవరా, ఇన్నాళ్ళు నీ మీద జరిగిన మానసిక దాడి చాలు. ఇక వాళ్ళకి తెలియాలి దేవర అభిమానుల సత్తా. మేమెంతో అభిమానంతో మా దేవర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బహిరంగంగా బాలయ్య తీసేయండి, ఇప్పుడే తీసేయండి అని అక్కడున్న తెలుగుదేశం వాళ్ళకి చెప్తుంటే తారక్ అన్నని ఎంతలా ద్వేషిస్తున్నారో తలుచుకొని బరువెక్కిన హృదయంతో కళ్ళు కన్నీటితో కారు మబ్బులు కమ్మేశాయి. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఆనాడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారిని, దివంగత నందమూరి హరికృష్ణ గారిని మరణం అంచుల్లో ఉన్నా వెంటాడారు. ఇదే బాలయ్య అప్పట్లో చంద్రబాబు చెప్పులు మోస్తూ వీర విహారం చేశాడు. ఇప్పుడు తారక్ అన్నని భారీగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, ఇన్నాళ్ళు సహించాం. త్వరలో మీ అహంకారం అణచి మీలోని మదాన్ని వెంటాడబోతున్నాం. ఈసారి బ్యాలెట్ బాక్సులు భయంతో భీతెక్కుతాయి. ఆంధ్ర రాష్ట్రం తారక రాముడి అడ్డా అని చాటి చెప్పకపోతే చూడండి. ఈసారి మీకు మాత్రం రాజకీయ భిక్షగాలను చేయడం నిశ్చయం. అందుకు ప్రతి ఎన్టీఆర్ అభిమాని ప్రతిన పూనుతున్నాడు. మా అందరిలో ఇప్పుడు ఆగ్రహించిన ఉగ్ర నరసింహుడు ఆవహించి ఉన్నాడు. మీ అందరినీ వేటాడి మీ పతనం చూస్తాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట ప్రచురించిన ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీడీపీలో జరిగే ఇలాంటి పరిణామాలు ఆ పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.